చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి హైదరాబాద్లో సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలన్నది ఒక పెద్ద యాంబిషన్తో ట్రైన్ ఎక్కాను. అక్కడ నాతో పనిచేసిన కొలీగ్స్కి, కార్ డ్రైవర్లకి అందరికీ తెలుసు ఎన్నిసార్లు మేము రామానాయుడు గారి గురించి మాట్లాడుకున్నాం. ఈ బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వటమే ఓ డ్రీమ్ అనుకుంటే, యూ కెన్ ఇమాజిన్ డైరెక్ట్ చేయటం అన్నది ఇంకా పెద్ద డ్రీమ్. అనుకోకుండా సార్కి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చి, ఎస్పెషల్లీ ఆయన ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఒక మూవీ మొగల్ అని అందరం తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకునే ప్రొడ్యూసర్గా ఎందుకున్నారు అన్నది ఇంత దగ్గరగా చూసినప్పుడు నాకు బాగా అర్థమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీడే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఆయన మాతో ఉంటున్న విధానం చూసి, వర్క్ విషయంలో ఆయన డెడికేషన్ చూసి, చాలా విషయాలు చాలామంది ఆయన దగ్గర అణువున నేర్చుకోదగిన విషయాలు ఉన్నాయి. అలాంటి ఒక లివింగ్ లెజెండ్ తోటి మనం కలిసి కొంతకాలం ట్రావెల్ చేయటం అన్నది లైఫ్లో చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఈ ఆపర్చునిటీని సిన్సియర్గా నేను మళ్ళీ ఆయనకి నా కృతజ్ఞతలు ఎలా తీర్చుకోగలనంటే ఈ సినిమా సూపర్ హిట్ చేయటం ద్వారానే. సో ఆ విధంగా ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఈ సినిమా నాకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో నాయుడు గారికి, అలాగే ఆయన నాకు అప్పచెప్పిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లు అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Good evening, everyone. First of all, I feel really lucky and fortunate to get a chance to work under Ramanaidu sir's banner. Um, and I think he's one of the most enthusiastic and energetic producers I've ever met. Apart from that, the director V.N. Aditya sir has given me a really nice look wherein for the first time I look like how I am in person on screen. Thankful to him for that, and a really nice role as well. I've been cast opposite Navdeep in the film, so I've worked with him in Arya too, and he's been really helpful and supportive during this film. Apart from that, with all my other co-actors, I've had an excellent rapport and good fun shooting for this film. Thank you. లాస్ట్ మంత్లో ఆదిత్య దర్శకత్వంలో ముగ్గురు మహామాయగాళ్ళు అనే పిక్చరు స్టార్ట్ చేశాము. మలేషియాలో 20 రోజులు పైగా షూటింగ్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా షూటింగ్ జరిగి, మలేషియా షూటింగ్లో సీన్స్ కాకుండా 3 పాటలు కూడా తీయటం జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. తర్వాత మళ్ళా రేపు 25 నుంచి ఆరంచేడులో మా నేటివ్ ప్లేస్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ ఒక 4 రోజులు షూటింగ్ ఉంది. 25 నుంచి 28 వరకు. 25, 26, 27, 28, 29 వైజాగ్ బయలుదేరి వైజాగ్ స్టూడియోలో జూలై 10 వరకు, దట్ ఈస్ ది లాస్ట్ షెడ్యూల్. 10వ తారీఖు తోటి ఆఖరి పిక్చర్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఈ పిక్చరు చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చరు. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడేది లేదు. తర్వాత ఇక డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు మాట్లాడతారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. గారి దగ్గర నుంచి ఇప్పుడు చాలా ఉంది నేర్చుకోవడానికి. పొద్దున్నే మాకంటే ముందు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు కదండి, రోజు వచ్చేవాళ్ళు మాకంటే ముందే. సో ఆయన ఇప్పుడున్న డెడికేషన్ చూస్తే మాకే కొన్నిసార్లు అసలు మేము ఎక్కడున్నాం, ఆయన ఎక్కడున్నాం అనేది చాలాసార్లు, అంటే చాలా నేర్చుకోవాలి అని రోజు అనిపించేది అనమాట. సో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ప్రెస్టీజియస్ బ్యానర్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విఎన్ ఆదిత్య గారు ఆల్రెడీ చేశాను, నేను ఆయనతో వర్క్ చేశాను. జవహర్ రెడ్డి గారు, శ్రద్ధాదాస్, ఆర్య 2 ఆల్రెడీ చేశాను. సో చాలా మంది, అంటే ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. బ్రహ్మానందం గారు, అలీ గారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు చేసిన మలేషియన్ షెడ్యూల్ టోటల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. అండ్ షెడ్యూల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇది మాకు అవసరమైన బ్రేక్, అండ్ డెఫినెట్గా చాలా మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద బ్యానర్లో పనిచేస్తున్నానని నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత అక్కడికి వెళ్ళిన షూటింగ్ జరుగుతున్న టైంలో రామానాయుడు గారిని చూస్తే ఆయన చంటి పిల్లాడు, ఆడుకోవడానికి ఎంత సరదా పడతాడో, ఆయనకి షూటింగ్ అంటే అంత సరదా. అందుకే ఇన్నేళ్ళు ఇన్ని సినిమాలు ఎలా తీయగలిగారో మా అందరికీ అప్పుడు అర్థమైంది. ఇంకా విఎన్ ఆదిత్య గారు, హీస్ లైక్, ఆయన ప్రిపేర్డ్నెస్ కానీ, ఆయన క్లారిటీ కానీ, ఈ షూటింగ్ అంతా 20 డేస్లో అనుకున్నట్టు కామెడీ సినిమా చేస్తుంటేనే చాలా ఫన్ అనిపించింది. ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో చూస్తుంటే కూడా చాలా బాగుంది. సో ఈ సినిమాని చూసి మీరు అందరూ కూడా ఆనందిస్తారని, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ. రామానాయుడు సార్, ఆదిత్య సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మూవీలో. అండ్ ఐ డోంట్ థింక్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి స్క్రీన్ క్యారెక్టర్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్, మేకప్, హెయిర్, ఇట్స్ బీన్ ద సేమ్. ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ టీమ్.
And Nenu Shraddha, we are sisters in the film, and I think we bonded really well. And Baita Koda, I think our friendship is continuing that way. Thank you, Shraddha. It's been a wonderful opportunity. Thank you so much. అందరికీ నమస్కారం. సురేష్ ప్రొడక్షన్లో నేను చాలా సినిమాలు చేశానండి. కాకపోతే నాయుడు గారి దగ్గర చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు అనుకున్నాను నాయుడు గారి దగ్గర చేసే ఛాన్స్ రావట్లేదు అని చెప్పేసి. నిజంగా నేను ఈ ఛాన్స్ అనేది లక్కీగా ఫీల్ అవుతున్నాను. అలాగే సత్యానంద్ గారికి నేను ఒక విధంగా ఏకలవ శిక్షణ అని చెప్పుకోవాలి. అలాంటి సత్యానంద్ గారితో కలిసి అసోసియేట్ అవుతూ ఈ సినిమాకి రాయడం ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే డైరెక్టర్ ఆదిత్య గారితో కలిసి నేను పనిచేస్తున్నాను ఫస్ట్ మూవీ. చాలా కూల్ అండ్ కంఫర్టబుల్ డైరెక్టర్ అండి ఆయన. అసలు నేను ఒక్క రోజు కూడా అంటే సాఫ్ట్గా అసలు ఇంకా ఏంటి ఏమవుతుంది వర్క్ అని చెప్పి ప్రెజర్ లేకుండా హ్యాపీగా రాసుకున్న స్క్రిప్ట్ అండి ఇది. థ్యాంక్ యూ. I think it's the most wonderful experience to be working with Ramanaidu sir and Aditya sir. I think an actor's career is incomplete if he hasn't worked in Suresh Productions under Ramanaidu sir. So I'm very thankful to Ramanaidu sir for giving me this opportunity, and this is the second time I'm working with Aditya sir. So it's been a very nice experience, and we shot 20 days in Malaysia, and the amount I've learned in these 20 days it's been great, and I hope this film does wonders for all of us. Thanks a lot.